హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ సెట్ మ్యాథమెటిక్స్ నుంచి అయితే కన్నా ట్రిగనోమెట్రీ చాప్టర్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాము. సో మనం ఈ ట్రిగనోమెట్రీ చాప్టర్ నుంచి అయితే కన్నా ఆల్రెడీ ఒక వీడియో అయితే నేనైతే పెట్టాను గైస్. మీరు ఆ వీడియో అయితే కన్నా చూడకపోతే ఆ వీడియో అయితే చూసి అయితే ఈ వీడియోలోకి రండి. ఎందుకంటే మీకు ఫండమెంటల్స్ అయితే బాగానే అర్థమవుతాయి. సో మీరు మనకి ఈ చాప్టర్ నుంచి అయితే కన్నా ఎవ్రీ ఇయర్ అయితే కన్నా 10 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో మనకు ఈ 10 మార్క్స్ వస్తాయి కాబట్టి మనం ఈ వీడియోలో అయితే కన్నా ప్రతి ఒక్క టాపిక్ అయితే కన్నా బాగా నేర్చుకుందాము. సో ఈ టాపిక్ నుంచి అయితే కన్నా మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఈ వీడియోలో ఇక్కడ కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అన్నీ అయితే చూద్దాం. సో మనము దీంట్లో అయితే కన్నా కాన్సెప్ట్లో కాంపౌండ్ యాంగిల్స్ గురించి చూస్తాము, మల్టిపుల్ యాంగిల్స్ గురించి చూస్తాము, అలాగే సబ్ మల్టిపుల్ యాంగిల్స్ గురించి కూడా చూస్తాము. సో ఈ 3 టాపిక్స్ అయితే కన్నా ఈ ఒక్క వీడియోలో అయితే కంప్లీట్ చేద్దాం. సో అది కూడా మీకు క్లియర్గా అయితే కానీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, అలాగే కాన్సెప్ట్ ఫార్ములాస్ మీకు ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవైతే కావాలో అవి మాత్రమే నేనైతే చెప్తాను. సో మీరు అవైతే కన్నా పర్ఫెక్ట్గా అయితే కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసి నేర్చుకొని ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కానీ ఎగ్జామ్కి వెళ్ళారంటే మీరు పర్ఫెక్ట్గా వాటి మీదనే అయితే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. సో మీకు మనం మ్యాథ్స్ నుంచి చూసుకుంటే ఈ సెట్ అనేది జస్ట్ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ట్రిక్స్ షార్ట్ కట్స్తో అయితే కానీ మ్యాథ్స్ అయితే సాల్వ్ చేసేయచ్చు. సో మీరు అవే నేనైతే మీకు నేర్పిస్తాను. మీరు అవైతే కన్నా బాగా నేర్చుకొని అవైతే కానీ అయితే సాల్వ్ చేయండి గైస్. సో ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ నుంచి అయితే కన్నా కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఏంటంటే, సో ఇక్కడ కాన్సెప్ట్ లో కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఏం చూపిస్తున్నాము? కాంపౌండ్ యాంగిల్స్ అంటే దీస్ ఆర్ ఆల్సో యాంగిల్స్ లైక్ ఏ ప్లస్ బి ఆర్ ఏ మైనస్ బి. సో కాంపౌండింగ్ అంటే ఏంది? లేదా కలపడము, లేదా అడిషన్, సబ్ట్రాక్షన్ ఇలాంటివన్నీ వస్తాయి మనకు. సో వాటిని మనం కాంపౌండింగ్ యాంగిల్స్ అంటాము. ఒక మల్టిపుల్ యాంగిల్స్ ని మనం యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం అలాంటివి జరుగుతుంది. సో అదే ఇక్కడ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఈ యాంగిల్స్ లైక్ ఏ ప్లస్ బి ఆర్ ఏ మైనస్ బి. సో ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. సో అంటే ఏ ప్లస్ బి ఆర్ ఏ మైనస్ బి అనేది మనకు ఈ యాంగిల్స్ ఉంటాయి. సో వాటికి డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి ఆ ఫార్ములాస్ యూజ్ చేసి సబ్స్టిట్యూట్ చేయడమే కాంపౌండింగ్ యాంగిల్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎక్కడ యూజ్ చేస్తామంటే యూజ్డ్ ఇన్ సైన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి, కాస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి, టాన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి. సో ఇలాంటి వాటిలో అయితే కనుక మనం అయితే కనుక వాడతాము. సో వీటికి మళ్ళీ ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మనం వీటి మీద అడిగే ప్రాబ్లమ్స్ అన్ని అయితే కనుక ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఆ ఫార్ములాస్ అలాగే అవన్నీ అయితే నేను చెప్తాను చూడండి. సో మనం ఈ టాపిక్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ గా అయితే కనుక ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ త్రీ ఫార్ములాస్ సైన్ కాస్ టాన్. సో ఇవైతే చూద్దాం. సో ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫార్ములా ఏంది? సైన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి. సో ఫార్ములా ఏముంది? సైన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బికి సైన్ ఏ కాస్ బి ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఏ సైన్ బి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సైన్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే ఏమొస్తుంది? సైన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఉన్నప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? సైన్ ఏ కాస్ బి ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఏ సైన్ బి. అంటే ఇక్కడ ప్లస్ ఉండడానికి ప్లస్ వస్తుంది, మైనస్ ఉండడానికి మైనస్ వస్తుంది. సో సైన్ ఏ ప్లస్ బి అన్నప్పుడు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి వస్తుంది. అదే సైన్ ఏ మైనస్ బి అన్నప్పుడు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అయితే వస్తుంది. సో అదే ఇక్కడైతే కనుక మనం రాద్దాం చూడండి. సో సైన్ ఏ ప్లస్ బి ఉంది. సో అప్పుడు మనకు దీని నుంచి ఫార్ములా ఏంది? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో ఇదైతే కనుక మనకు ఫార్ములా. సో అదే ఇప్పుడు మనకు సైన్ ఏ మైనస్ బి అనుకో. సైన్ ఏ మైనస్ బి ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది? సో దీనికి చూసుకుంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో అంటే ఈ సైన్ ఏ కాస్ బి వాల్యూస్తో మనం అయితే కనుక మల్టిప్లై చేసి వాటిని సబ్ట్రాక్ట్ చేయడము, అడిషన్ చేయడము అయితే జరుగుతుంది. సో ఇదైతే కనుక మనకు ఈ ఫార్ములా నుంచి అయితే గుర్తుపెట్టుకోండి. సో మీకు దీనిలో ఈ 2 వేరియేషన్స్ ఏ ప్లస్ బి వచ్చినా ఏ మైనస్ బి వచ్చినా కూడా ఈ ఫార్ములా నుంచి మనం అయితే కనుక ప్రాబ్లమ్స్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ అయితే కనుక వస్తుంది. సో నెక్స్ట్ సేమ్ కాస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి అన్నాడు. సో అప్పుడు మనకు కాస్ ఏ ప్లస్ బికి ఏమొస్తుంది? ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి అన్నప్పుడు మనకి ఏమొచ్చింది? కాస్ ఏ కాస్ బి మైనస్ ప్లస్ సైన్ ఏ సైన్ బి. అంటే ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది, మైనస్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. సేమ్ అదే విధంగానే ప్రీవియస్ మాదిరిగానే మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ టాన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి అన్నప్పుడు మనకి ఏమొచ్చింది? టాన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ టాన్ బి. నెక్స్ట్ డివైడెడ్ బై 1 మైనస్ ఆర్ ప్లస్ టాన్ ఏ టాన్ బి. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ టాన్ ఏ ప్లస్ బికి చూసుకున్నట్లయితే సో టాన్ ఏ ప్లస్ బికి సో ఏ ప్లస్ బికి ఏమొస్తుంది? టాన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సో ఫార్ములా చూసుకుంటే సో టాన్ ఏ ప్లస్ టాన్ బి డివైడెడ్ బై 1 మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మైనస్ వస్తుంది. సో 1 మైనస్ టాన్ ఏ టాన్ బి. సో ఇదైతే కనుక మనకు ఫార్ములా.
సో మనకు 2 వాల్యూస్ ఇచ్చేసి దాన్ని tan a ప్లస్ b వాల్యూ కనుక్కోమన్నారంటే అప్పుడు మనం ఈజీగా అయితే కనుక్కుంటాము. సో అదే మనకు ఇప్పుడు tan a మైనస్ b అన్నప్పుడు ఏమవుతుంది, ఈ ప్లేస్లో వచ్చేసి మైనస్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి మైనస్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి ప్లస్ వస్తుంది. సో ఇవైతే కనుక మనం ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ a మైనస్ b వచ్చినప్పుడు tan a మైనస్ tan b డివైడెడ్ బై 1 ప్లస్ tan a tan b అయితే వస్తుంది. సో ఇలా అయితే కనుక మనం జస్ట్ రీప్లేస్ చేసుకున్నట్లయితే ఫార్ములాలు అయితే కనుక గుర్తుంటాయి. సో మీరు ఈ 3 పాయింట్స్ అయితే కనుక గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఫార్ములాస్ నుంచి అయితే కనుక మనకు సో వీటి మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈజీగా అయితే సాల్వ్ చేసేయచ్చు. సో ఈ 3 ఫార్ములాస్ తోనే మీకు కాంపౌండింగ్ యాంగిల్స్ మొత్తం అయితే కనుక కవర్ అయిపోతుంది గైస్. సో మీరు వీటి మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈజీగా అయితే సాల్వ్ చేసేకైతే రెడీ అయిపోతారు. సో ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అయితే కనుక మీకు షార్ట్ అండ్ సింపుల్ గా అయితే కనుక బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మల్టిపుల్ యాంగిల్స్ గురించి అయితే చూద్దాం. సో ఈ మల్టిపుల్ యాంగిల్స్ చూసుకుంటే, మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏంది, మల్టిప్లికేషన్ చేయడం. ఒక యాంగిల్ ఇస్తే దాన్ని మల్టిప్లికేషన్ చేయడమే మల్టిపుల్ యాంగిల్స్ అంటాం. సో దానికి యాంగిల్స్ లైక్ 2a 3a ఇలా 4a ఇలా ఎక్సెట్రా అలా పోతా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ఏ వాల్యూ ఇచ్చాడంటే దాన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2a అవుతుంది. సో అదే ఒక ఏ వాల్యూ ఇచ్చి దాన్ని 3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3a అవుతుంది. సో ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. సో దానికి కూడా మనకు ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. సో వాటిని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫార్ములాస్ లో మనకు వాల్యూస్ అయితే కనుక ఈజీగా వస్తుంది. సో ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే యూజ్డ్ ఇన్ sin 2a cos 2a tan 2a. సో మనకు ఈ 2as లోనే మనం అయితే కనుక మాక్సిమం అయితే ఈ సెట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మనం ఈ sin 2a cos 2a tan 2a అయితే కనుక చూద్దాం. సో వీటికి ఫార్ములాస్ చూసుకున్నట్లయితే కనుక ఫార్ములాస్ ఏమున్నాయి, ఫస్ట్ sin 2aకి. సో sin 2a ఈక్వల్ టు 2 sin a cos a. సో sin 2a అంటే ఏంటి, 2 sin a cos a అయితే కనుక ఫార్ములా దీనికి. సో మీరు ఇదైతే గుర్తుపెట్టుకుంటే ఆ వాల్యూని వచ్చి డైరెక్ట్ గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినారంటే మీకు ఆన్సర్ అయితే కనుక వస్తుంది. నెక్స్ట్ cos 2a ఫార్ములా ఏంది, cos square a మైనస్ sin square a. సో దీనికి cos square a మైనస్ sin square a వచ్చేసి cos 2a వాల్యూ. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 cos square a మైనస్ 1 కూడా రాసుకోవచ్చు. అలాగే దీన్ని 2 cos square a మైనస్ 1 అనేది ఏమవుతుంది అంటే 1 మైనస్ 2 sin square a గా కూడా రాసుకోవచ్చు. సో ఇదైతే కనుక మనకు త్రీ వేరియేషన్స్ cos 2aకి. సో ఇప్పుడు మనకు cos 2a ఇచ్చాడంటే దాని వాల్యూని మనం ఎలా రాసుకోవచ్చు అంటే cos square a మైనస్ sin square a, అది కూడా దాని వాల్యూ అవుతుంది. అలాగే మనము 2 cos square a మైనస్ 1, సో దీనిలో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మనకు ఇచ్చిన వాల్యూస్ లో మనకు ఏది అయితే కనుక సింపుల్ గా ఉంటుందో దాంట్లో అయితే కనుక ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుని వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేసుకోవడమే. సో నెక్స్ట్ అలాగే 1 మైనస్ 2 sin square a. సో ఇలా మనం ఈ 3 వేరియేషన్స్ లో అయితే కనుక మనకు ఏదైతే కనుక ఈజీగా ఆన్సర్ అయితే కనుక సరిపోతుందో దాంట్లో అయితే కనుక సబ్స్టిట్యూట్ చేసుకున్నామంటే ఈ వాల్యూ అయితే కనుక మనకు cos 2a వాల్యూ అయితే వస్తుంది. సో ఇది మల్టిపుల్ యాంగిల్స్ కి ఫార్ములా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు tan 2a. సో tan 2a చూసుకుంటే ఏం చెప్తుంది, tan 2a 2 tan a డివైడెడ్ బై 1 మైనస్ tan square a. సో ఇదైతే కనుక మనకు ఫార్ములా. tan 2a వచ్చేసి 2 tan a డివైడెడ్ బై 1 మైనస్ tan square a. సో మనం ఈ ఫార్ములాస్ అయితే కనుక ఈ టాపిక్ నుంచి అయితే కనుక గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మనకు వీటి మీద మల్టిపుల్ యాంగిల్స్ లో మనకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా అయితే కనుక ఈ 3 ఫార్ములాస్ తోనే మనం అయితే కనుక సాల్వ్ చేసేయచ్చు. సో మనకు అడిగే క్వశ్చన్స్ కూడా వీటి మీదనే అయితే ఉంటాయి కాబట్టి సో మీరు ఈ టాపిక్ నుంచి ఈ ఫార్ములాస్ అయితే కనుక ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అయితే చూద్దాం. సో సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అనేవి ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ అయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. క్లియర్ గా అర్థమైన తర్వాత మీకు వాటి మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సాల్వ్ చేసేకి రెడీ అయిపోతాం. సో అందుకోసమే మనం కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా మనం కాన్సెప్ట్ ఎలా నేర్చుకుంటున్నాం, సో ఈజీగా నేర్చుకుంటున్నామా అలాగే లెంతీ వైజ్ గా నేర్చుకుంటున్నామా, అది పాయింట్ ఇక్కడ. సో మీకు ఈ సెట్ ప్రిపరేషన్ కాబట్టి మీరు ఎంత ఈజీగా ఎంత సింపుల్ గా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే అంత బెటర్ గా అయితే ఉంటుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కూడా ఉంటారు. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. సో సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఏంది, సో ఇంతకుముందు అయితే కానీ మనము మల్టిపుల్ యాంగిల్స్ కి ఏం చేసాం, ఇచ్చిన వాల్యూతో మల్టిప్లై చేస్తాము. సో అదే ఇక్కడ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఇచ్చాడు అనుకో దాంతో డివిజన్ అనమాట. సో ఇప్పుడు మనకు మల్టిపుల్ యాంగిల్ అనేది మల్టిప్లై చేస్తుంది, సబ్ మల్టిపుల్ యాంగిల్స్ వచ్చేసి డివైడ్ చేస్తాయి అనుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏమవుతుంది అంటే ఏ వాల్యూ ఇచ్చాడు సరే a/2 వాల్యూ కనుక్కోమంటాడు. నెక్స్ట్ ఏ వాల్యూ ఇచ్చి a/3 వాల్యూ. సో ఇలా యాంగిల్స్ అయితే కనుక కనుక్కోమని అనేటివి సబ్ మల్టిపుల్ యాంగిల్స్. సో యాంగిల్స్ లైక్ a/2 a/3 హ్యావింగ్ యాంగిల్స్. సో ఇలాంటివి అయితే కనుక మనకు సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అవుతాయి. సో ఇవి ఎక్కడ యూజ్ చేస్తాం, యూజ్డ్ ఇన్ sin a/2 cos a/2 tan a/2 ఇలాంటి వాటిలో అయితే కనుక మనం వాడతాము. సో ఇదైతే కనుక మనకు ఈ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. సో వీటిలో అయితే కనుక మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలంటే ఈ 3 ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకుంటే చాలు. sin a/2 cos a/2 tan a/2. సో వీటిలోనే మనకు ప్రాబ్లమ్స్ అయితే కనుక మ్యాక్సిమం అయితే ఉంటాయి. సో ఇక్కడ ఫార్ములా చూసుకుంటే sin a/2 వాల్యూ ఏంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos a/2. సో ఇదైతే కనుక మనకు ఫార్ములా.
సో దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే షార్ట్ కట్ గా చూసుకున్నట్లయితే sin a/2. సో sin a/2 అన్నప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది అంటే ±1 cos a. సో మీరు దీని నుంచి ఏం గుర్తుపెట్టుకోవాలంటే 1 cos a అని గుర్తుపెట్టుకోండి. సో sin a ఏంది 1 cos a అని గుర్తుపెట్టుకోండి. దాని నుంచి ఇక్కడ డివైడ్ చేశారంటే /2. సో ఇక్కడ /2 ఉంది కాబట్టి /2 చేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుందని మీరైతే కానీ దీనికి సింపుల్ గా అయితే గుర్తుపెట్టుకోండి. సో అంటే అప్పుడు మీకు ఏమవుతుంది sin a = 1 cos a. దానికి /2 ఉంది కాబట్టి /2 వేస్తే మీకు సరిపోతుంది. సో ఇదైతే కానీ మీకు sin a/2 కి ఫార్ములా. సో ఇదే sin a/2 నుంచి మీరు cos a/2 కూడా సిమిలర్ గా గుర్తుపెట్టుకోవచ్చు. సో cos a/2 కి ఫార్ములా ఏంటంటే ±, సో cos a/2 కి ఫార్ములా ఏంది, సో ±1 cos a/2. సో cos a/2. సో ఇదైతే కనుక మనకు ఫార్ములా. సో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, సో ఇక్కడ sin a కి వచ్చేసి 1 cos a అని గుర్తుపెట్టుకోండి. √1 cos a దాని /2 ఉంది కాబట్టి ఇక్కడ /2 చేసేయండి. సో అలాగే మీకు cos a/2 కి ఏంది, సో సేమ్ అదే విధంగానే సైన్ లో ఏమేసాం అదే ఇక్కడ ±1 cos a. సో అక్కడ చూసుకున్నట్లయితే 1 cos a, ఇక్కడ చూసుకున్నట్లయితే 1 cos a వేస్తాము, /2 సేమ్ వేస్తాం. సో ఇలా అయితే కన్నా మనము ఫార్ములాస్ అయితే కన్నా సిమిలర్ గా ఉంటే వాటిని అయితే కన్నా ఇలా గుర్తు పెట్టుకున్నట్లయితే మనకు ఈజీగా అయితే కన్నా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అర్థమవుతాయి. సో ఇది sin a/2 cos a/2. సో ఇవైతే కన్నా మీకు అర్థమైనాయి అనుకుంటా. సో నెక్స్ట్ tan a/2 కి ఫార్ములా చూసుకోండి. tan a/2 కి వాల్యూ ఏంది, సో దీనికి కూడా మనం 3 టైప్స్ గా అయితే చేసుకోవచ్చు. సో tan a/2 కి వచ్చేసి సో ఫస్ట్ మెథడ్ ఏంది ±1 cos a డివైడెడ్ బై 1 cos a. సో ఇదైతే కన్నా ఒక మెథడ్. సో ఈ మెథడ్ కూడా మనం చాలా సార్లు అయితే వాడతాము. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఇదైతే కన్నా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏం చేసే మనము, సో sin a/2 కి √1 cos a/2. ఇక్కడ చూసుకుంటే √1 cos a/2. సో ఇప్పుడు మనకు tan కి ఏంది sin బై cos కదా. సో ఈ రెండింటిని వేసామంటే ఏమొస్తుంది, సో ఈ 2కి క్యాన్సిల్ అయిపోయి సో 1 cos a / 1 cos a వస్తుంది. సో అదే ఇక్కడైతే కన్నా వస్తుంది. సో ±1 cos a డివైడెడ్ బై 1 cos a. సో ఇప్పుడు మీరు ఈ ఫార్ములా గుర్తు పెట్టుకున్నా కూడా దీని నుంచి ఈ sin a/2 cos a/2 అయితే కానీ మీరు గుర్తు పెట్టుకోవచ్చు. లేదా ఈ రెండు గుర్తు పెట్టుకున్నప్పుడు tan a/2 కూడా ఫార్ములా అయితే కన్నా రిమెంబర్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే కన్నా మనం ట్రిక్స్ అయితే కానీ గుర్తు పెట్టుకోవాలి. సో దీన్ని మనం ఏది బట్టి అయితే పట్టకూడదు, కాన్సెప్ట్ అయితే కన్నా తెలుసు అర్థం చేసుకుని నేర్చుకున్నట్లయితే ఈజీగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ ఫార్ములా అయితే వచ్చింది. సో ఇప్పుడు మనకు సెకండ్ ఫార్ములా కావాలంటే ఏం చేస్తాము, సెకండ్ ఫార్ములా ఏంటంటే sin a/1 cos a. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే sin a/2 ఉంది. సో sin a/2 ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమవుతుంది sin a వస్తుంది, sin బై cos కాబట్టి. సో cos వాల్యూ ఏంది 1 cos a. ఈ టూ క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే sin a/1 cos a వస్తుంది. సో ఇదైతే కానీ మనకు ఇంకో ఫార్ములా. అలాగే మనకు దీన్ని ఆపోజిట్ లో కూడా రాసుకోవచ్చు. సో ఆపోజిట్ లో రాసుకున్నప్పుడు ఇంకో ఫార్ములా వస్తుంది 1 cos a డివైడెడ్ బై sin a కూడా మనకైతే కన్నా ఇంకో ఫార్ములా. సో ఇలా మనకు 3 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ అయితే కన్నా ఉన్నాయి. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ మనం అయితే గుర్తు పెట్టుకున్నట్లయితే మనకి ఏదైతే అవసరం అవుతుందో దాని ప్రకారం మనం అయితే కన్నా యూజ్ చేసుకుంటాం గైస్. సో ఇదైతే కన్నా మనకు సబ్ మల్టిపుల్ యాంగిల్స్ ఫార్ములాస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకటి నోట్ యూజ్ ప్లస్ సైన్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్. సో ఇప్పుడు మనకు ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్నామంటే అప్పుడు మనము ప్లస్ సైన్ అనేది అయితే వాడతాము. అదే యూజ్ మైనస్ సైన్ ఇన్ థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ బేస్డ్ అండ్ వాల్యూ ఆఫ్ ఏ. సో ఇప్పుడు అదే మనకు వాల్యూ ఆఫ్ ఏని బట్టి మనము ఏ క్వాడ్రంట్ లో ఉన్నాము అని తెలుసుకొని దాన్ని బట్టి మనం ప్లస్ సైన్ ఎక్కడ వాడాలి మైనస్ సైన్ ఎక్కడ వాడాలి అని అయితే నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ప్లస్ సైన్ ఎప్పుడు వాడతాం, ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్నామంటే అప్పుడు మనము ప్లస్ సైన్ వాడతాం. అదే మైనస్ సైన్ ఎప్పుడు వాడతామంటే థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు అయితే కనుక మనము మైనస్ సైన్ అయితే వాడతాం. సో ఇదైతే కనుక మనకు సబ్ మల్టిపుల్ యాంగిల్స్. సో వీటిలో ఉన్న కాన్సెప్ట్ అండ్ ఫార్ములాస్. సో ఇప్పుడు వీటిలో మనం గుర్తు పెట్టుకోవాలంటే ట్రిక్స్ చేసుకున్నట్లయితే ఫస్ట్ sin a ప్లస్ బి. sin a ప్లస్ బి ఏంది, sin a ప్లస్ బి ఈక్వల్ టు సైన్ కాస్ ప్లస్ కాస్ సైన్. సో అదే సైన్ కాస్ ప్లస్ కాస్ సైన్ అవుతుంది. నెక్స్ట్ SCCS అనుకోండి. నెక్స్ట్ అదే కాస్ a ప్లస్ బి చేసుకుంటే సైన్ కాసు కాసు మైనస్ సైన్ సైన్. సో ఇదైతే కానీ అవుతుంది. ఆల్ సిల్వర్ టీ కప్స్ విల్ చెక్ సైన్స్ ఇన్ క్వాడ్రంట్స్. సో మీరు సైన్స్ గుర్తు పెట్టుకోవాలంటే క్వాడ్రంట్స్ లో ఆల్ సిల్వర్ టీ కప్స్ అయితే కనుక గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆల్వేస్ కన్వర్ట్ డిఫికల్ట్ యాంగిల్స్ యూజింగ్ ద ఐడెంటిటీస్.
యూజింగ్ నోన్ ఐడెంటిటీస్. సో మనం డిఫికల్ట్ యాంగిల్స్ అన్నిటిని ఎలా కన్వర్ట్ చేస్తామంటే మనకు తెలిసిన ఐడెంటిటీస్ని బట్టి మనం అయితే కానీ ఈజీగా అయితే కన్వర్ట్ చేసుకుంటాం. సో మనం ఈ ట్రిక్స్ అయితే కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే, వీటిని ఇంప్లిమెంట్ చేసినట్లయితే కానీ మనకు ఫార్ములాస్ అనేవి అయితే కానీ ఈజీగా గుర్తుంటాయి. అలాగే వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ షార్ట్ కట్స్ అండ్ కీ పాయింట్స్ చూసుకుంటే ఈ టాపిక్ నుంచి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? sin 45 degrees ఈక్వల్ టు cos 45 degrees. సో మనకు sin 45 cos 45 రెండు ఈక్వల్ గా ఉంటాయి. దాని వాల్యూ వచ్చేసి 1/√2. సో నెక్స్ట్ tan 45 degrees వచ్చేసి 1. సో tan 45 degrees వాల్యూ 1 గుర్తుపెట్టుకోండి. యూజ్ ఐడెంటిటీస్ టు కన్వర్ట్ ద బిగ్ యాంగిల్ టు స్మాలర్ నోన్ యాంగిల్. సో మనం ఐడెంటిటీస్ అయితే కానీ యూజ్ చేస్తున్నట్లయితే మనకు పెద్ద పెద్ద యాంగిల్స్ నుంచి అయితే కానీ మనకు స్మాలర్ యాంగిల్స్ తెలిసిన వాల్యూస్ లోకి అయితే కానీ కన్వర్ట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు 415 degrees ఉందనుకోండి. ఈ 415 degrees మనం ఎలా రాసుకుంటాం? 360 ప్లస్ 45 degrees గా రాసుకుంటాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది? సో 45 degrees అయితే అవుతుంది. సో ఇలా అయితే కనుక మనకు 45 degrees కి మనకు వాల్యూ తెలుసు కాబట్టి సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసినామంటే మనకు 415 degrees ని ఇలా మనం స్మాలర్ యాంగిల్స్ గా అయితే కనుక మనం కన్వర్ట్ చేసుకొని వాటిని అయితే కనుక చేసుకుంటాం. ఇదే మనకు యూజ్ ఐడెంటిటీస్ టు కన్వర్ట్ బిగ్ యాంగిల్ టు స్మాలర్ నాన్ యాంగిల్. సో ఈ పాయింట్ కూడా మనం హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ a ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees దెన్ sin a ఈక్వల్ టు cos b. సో ఇప్పుడు మనకి a ప్లస్ బి అనేది 90 degrees ఏంటంటే మనకు sin a అనేది sin a ఈక్వల్ టు cos b అనేది అవుతుంది. సో అదైతే కనుక మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు sin 45 degrees cos 45 degrees. సో ఆ రెండింటిని చేస్తే మనకి ఏమొస్తుంది? a ప్లస్ బి 90 degrees కాబట్టి సో 45 90. సో మనకు sin a ఈక్వల్ టు cos b అయితే అవుతుంది. రెండింటి వాల్యూ 1/√2 అయితే అవుతుంది. సో మీరు ఇలాంటి పాయింట్స్ అయితే కనుక కీ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడంటే సో క్వశ్చన్ ఏమడిగాడు? ఇఫ్ sin a ఈక్వల్ టు 3/5 అండ్ cos b ఈక్వల్ టు 4/5 ఫైండ్ sin a ప్లస్ b అన్నాడు. సో మనం ఇక్కడ ఏ ఫార్ములాస్ అయితే మాట్లాడుకున్నామో వాటి నుంచే ప్రాబ్లమ్స్ అయితే కానీ ఇలా సింపుల్ గా అయితే అడుగుతాడు. ఈ ప్రాబ్లమ్ అయితే కనుక మనం మీకు ఫార్ములా తెలిసిందంటే జస్ట్ 5 to 10 seconds అయితే కనుక ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనకు ఫార్ములా ఏంది? ఈ sin a ప్లస్ బి, sin a cos b ప్లస్ cos a sin b. సో ఇదే ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో sin a ఈక్వల్ టు 3/5, cos b ఈక్వల్ టు 4/5. సో cos a ఈక్వల్ టు చూసుకున్నట్లయితే cos a వాల్యూ కావాలి కాబట్టి మనం పైథాగరస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 4/5 అయితే వస్తుంది. సో పైథాగరస్ థీరం ఎలా చెప్తుంది? ఎగ్జాంపుల్ కి సో సైన్ కాస్ చేసినప్పుడు సో వీటిలో 3/5 ఇలా ఈ పైథాగరస్ థీరంలో అయితే మనం సబ్స్టిట్యూట్ చేసాం 3 వాల్యూస్. అవి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? సో పైథాగరస్ థీరంలో కాస్ ఏ వాల్యూ 4/5 వస్తుంది, సైన్ బి వాల్యూ 3/5 వస్తుంది. సో ఈ రెండిట్లో మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాము. ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి అన్నప్పుడు సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా అయితే మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సైన్ ఏ వాల్యూ ఎంత? 3/5, కాస్ బి వాల్యూ 4/5. నెక్స్ట్ ప్లస్ కాస్ ఏ వాల్యూ వచ్చేసి 4/5, సైన్ బి వాల్యూ 3/5 అవుతుంది. సో ఈ వీటిని మనం క్యాన్సిల్ చేసినామంటే ఏమొస్తుంది? మనకు మల్టిప్లికేషన్ చేయాలి. సో 3 4 జా 12 డివైడెడ్ బై 25. నెక్స్ట్ ప్లస్ 4 3 జా 12 డివైడెడ్ బై 25 చేస్తే మనకి ఎంత వస్తుంది? 24 డివైడెడ్ బై 25 అయితే రావడం జరుగుతుంది. సో ఇదైతే కనుక మనకు సైన్ ఏ ప్లస్ బికి అయితే కనుక ఆన్సర్. సో ఇలా అయితే కనుక మనం ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు గైస్. జస్ట్ మనము పైథాగరస్ థీరం వాడాము, దాని నుంచి సైన్ ఏ కాస్ బి వాల్యూస్ ఇచ్చాడు. మన నెక్స్ట్ రిమైనింగ్ మనకు కావాల్సింది కాస్ ఏ సైన్ బి వాల్యూస్ అయితే కనుక ఫైండ్ అవుట్ చేసుకుని వాటిని ఫార్ములా అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి. సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇలా ఈజీగా అయితే కనుక ఆన్సర్స్ అయితే వస్తాయి. సో ఈ టాపిక్ అయితే కనుక మీకు ఇలా అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం అయితే కనుక చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే మల్టిపుల్స్ నుంచి అడిగాడు. సో మల్టిపుల్స్ నుంచి ఏమడిగాడు? ఫైండ్ tan 2a. సో ఫైండ్ tan 2a ఇఫ్ tan a ఈక్వల్ టు 1/2 అన్నాడు. సో tan 2a కి అయితే కనుక మనకు ఫార్ములా ఉంది. సో tan 2a కి ఫార్ములా ఏంది? 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a అయితే మనకు ఫార్ములా ఉంది. సో ఇప్పుడు మనకి ఎలాగో tan a వాల్యూ తెలుసు కాబట్టి దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకైతే సరిపోతుంది. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 tan a 2 ఇంటూ tan a వాల్యూ 1/2 2 ఇంటూ 1/2 డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ a. సో అన్నప్పుడు tan స్క్వేర్ a అన్నప్పుడు ఏమవుతుంది? tan a ఈక్వల్ టు 1/2 tan స్క్వేర్ a ఈక్వల్ టు 1/4 అయితే అవుతుంది. సో అది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే ఏమవుతుంది? 2 ఇంటూ 1/2 డివైడెడ్ బై 1 మైనస్ 1/4. సో మనకి ఎంత వస్తుంది? 1/3/4 అయితే రావడం జరుగుతుంది. సో 1/3/4 సో
2 into 1 ఏమవుతుంది 2 అవుతుంది. 2/2 క్యాన్సిల్ చేసినప్పుడు 1 వస్తుంది. నెక్స్ట్ 1 minus 1/4 అన్నప్పుడు 4 minus 1 divided by 4 3/4 అయితే వస్తుంది. సో ఇది 1/3/4 అయితే అవుతుంది. సో ఇదే మనకి ఎలా వస్తుంది 1/3/4ని ఈ 4 పైగా రాసుకుంటే 4/3 అయితే కనుక వస్తుంది. సో ఇదైతే కనుక మనకు ఆన్సర్. సో 4/3 అనేది ఎక్కడ ఉందో దాన్ని అయితే కనుక మనం ఆఫ్ చేసుకుంటాం గైస్. ఇలా అయితే కనుక మనం జస్ట్ సింపుల్ గా ఫార్ములాస్ లో అయితే కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇచ్చిన ప్రాబ్లమ్స్ అయితే కనుక ఈజీగా అయితే సాల్వ్ చేసి ఇచ్చాం. అందుకోసమే మీరు నేను చెప్పిన ఈ 9 ఫార్ములాస్ అయితే కనుక బాగా అయితే గుర్తుపెట్టుకోండి. ఈ 3 టాపిక్స్ అయితే కనుక ఈజీగా అయితే కవర్ అయిపోతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ cos A = 0.6 దెన్ ఫైండ్ sin A/2 అన్నాడు. సో ఇది సబ్ మల్టిపుల్స్. సో cos A వాల్యూ ఇచ్చాడు, sin A/2 వాల్యూ అయితే కనుక్కోమన్నాడు. సో మనకు ఉన్న ఫార్ములాస్ లో sin A/2కి ఫార్ములా ఏంది √1 - cos A/2. సో దాంట్లో అయితే మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, సో cos A వాల్యూ తెలుసు కాబట్టి √1 - cos A డివైడెడ్ బై 2 ఇది మనకు ఫార్ములా. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది √1 - cos A వాల్యూ ఎంత 0.6 1 - 0.6 డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఎంత వస్తుంది, ఈ 1 - 0.6 అంటే √0.4 డివైడెడ్ బై 2 అవుతుంది. సో ఇలా అయితే వస్తుంది. సో మనకు ఈ డివైడెడ్ బై 2 చేసామంటే ఎంత వస్తుంది √0.2 వస్తుంది. 0.2 వాల్యూ ఎంత అయితే వస్తుందో అదైతే మనకు ఆన్సర్ అయిపోతుంది. సో √0.2 వాల్యూ ఎంత 0.447. సో ఇదైతే కనుక మనకు అప్రాక్సిమేట్ గా దీని వాల్యూ. సో దీనికి ఏవైతే కనుక నియరెస్ట్ వాల్యూ ఉన్నాయో ఆ వాల్యూని అయితే కనుక మనం ఆప్ చేసుకుంటాం. ఇలా అయితే కనుక మనం జస్ట్ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఆల్ ప్రాబ్లమ్స్ అయితే కనుక ఈ మ్యాట్రిసెస్ చాప్టర్ నుంచి అయితే సాల్వ్ చేస్తాం గైస్. సో ఇలా సింపుల్ గా అయితే కనుక 5 to 10 seconds అయితే కనుక ఫార్ములాస్ అయితే కనుక యూజ్ చేసి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. సో మీకు ఇదైతే కనుక ఈ ప్రాబ్లమ్స్ అయితే అర్థమైనాయి అనుకుంటున్నాను. ఓకే గైస్, ఈ వీడియో నుంచి అయితే కనుక మీరు మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేశారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు అయితే కనుక హెల్ప్ అయినట్లయితే కనుక మీరైతే కదా నాకు ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే వాళ్ళకి కూడా అయితే కనుక షేర్ చేయండి. సో మనం ఇంకొక వీడియోలో అయితే కలుసుకుందాం గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.